మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. భారీగా కీలక మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగుబాటులో ఉన్నారు. ఇప్పుడు వీరిలో ఆజాద్ మరియు అప్పాసి నారాయణ ఎర్ర ఉన్నట్లు సమాచారం అయితే అందింది. ఇక 1995 నుంచి కూడా అజ్ఞాతంలో కీలక నేత ఆజాద్ అయితే ఉన్నారు. ఇక లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజ్ అయితే సిద్ధం చేసింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ లొంగుబాట్లు కొనసాగే అవకాశాలు అయితే గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇప్పుడు మావోయిస్టుల లొంగుబాటుపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మావోయిస్టులకు కోలుకొని దెబ్బ తగిలిరని చెప్పుకోవచ్చు. ఏదైతే హిడ్మా మరణం తర్వాత, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కీలక నేతలంతా కూడా, అంటే హిడ్మా మరణానికి ముందే కీలక నేతలంతా కూడా కొంతమంది లొంగిపోయడం జరిగింది. జనావాసంలో వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ ఇంకా చాలా మంది కీలక నేతలు కూడా ఎన్కౌంటర్ అవ్వడం. సో ఇదే నేపథ్యంలో ముఖ్యంగా ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్లకు సంబంధించి పెద్ద ఎత్తున గందరగోళం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీలో, అంటే సిపిఐ గురించి మావోయిస్ట్ పార్టీలో అటు కొంతమంది గన్నులు పట్టుకుంటేనే వర్కౌట్ అవుతుంది, అంటే గన్నులు పట్టుకుంటేనే పని అవుతుంది, మనల్ని రాజ్యంలో ఉన్న అధికారులంతా కూడా ఎలనాటి నుంచి మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు, గన్నులతోటే ఇది సాధ్యం అవుతుంది అంటే కొంతమంది ఉంటే, ఇంకొంతమంది శాంతియుతంగా, అంటే శాంతియుతంగా చేయాలి, ఏది చేసినా పెన్ను పట్టుకొని మనం ఏదైనా ప్రశ్నిద్దాం అని చెప్పేసి కొంతమంది. సో ఈ నేపథ్యంలో కొంచెం చీలికలు వచ్చిన మావోయిస్ట్ ఈ నేపథ్యంలోనే చాలా మంది ఈ మధ్య కాలంలో లొంగిపోతా ఉన్నారు. వందలాది మంది కూడా లొంగిపోయిన పరిస్థితులు అయితే ఈ గత నెల రోజుల కూడా కనబడుతుంటే లొంగిపోతా ఉన్నారు. ఎవరైతే పోని వారు ఉంటారో వాళ్ళు బూటకు ఎన్కౌంటర్ అయితే అవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో దాదాపు 37 మంది లొంగిపోనున్నారు. ముఖ్యంగా వీళ్ళు గతంలో మేజర్ ఎన్కౌంటర్స్ లలో ఉన్న వ్యక్తులుగా చెప్తా ఉన్నారు. ఎవరెవరు లొంగిపోతున్నారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు లొంగిపోనున్నారని కూడా చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా కొండయ్య సాంబయ్య, అప్పాస్ నారాయణ, ఎర్రాలు తదితరులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇది ఒకవైపు డీజీపీ చెప్తూ వీళ్ళు ఏదైతే లొంగిపోయిన తర్వాత వాళ్ళకు మేము పునరావాసం కల్పిస్తాము, భద్రత కల్పిస్తామని చెప్పి డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో కూడా డీజీపీ మాట్లాడిన పరిస్థితి. తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలని మావోయిస్ట్ అగ్రనేతలకు ఆజాద్ తో పాటు కీలక సభ్యులు రమేష్, నారాయణ, కొండయ్య సాంబయ్య, ఎర్రాలు ఈ రోజు లొంగిపోతున్న వీళ్ళందరికీ కూడా, అంటే ముఖ్య నేతలు మావోయిస్ట్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము భద్రత కల్పిస్తామనే హామీ ఇవ్వడంతో ఈ రోజు డీజీపీ ముంగట వీళ్ళందరూ లొంగిపోనున్నారు. రైట్. ఇప్పుడు సతీష్, చూసుకుంటే అజ్ఞాతంలో అయితే ఆజాద్ 1995 నుంచి కూడా ఉన్నారు. మరి ఆయన లొంగిపోవడానికి కారణాలు ఏంటంటారు? అదే గతంలో అంటే మేజర్ టార్గెట్లలో మావోయిస్టు దాడుల్లో ముఖ్యంగా ఈయన 1990 నుంచి కూడా ఉన్నారు. సో ఎన్నో దాడులు జరిగి ఉంటాయి, ఎంతో మంది చనిపోయి ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్ లో అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా ఎన్కౌంటర్లు, ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్కౌంటర్లు అవుతున్నాయి. కాబట్టి తెలంగాణ డీజీపీ ఆధ్వర్యంలో కొంచెం శాంతియుతంగా ఉంది తెలంగాణలో అని చెప్పేసి ఇక్కడ లొంగిపోవడానికి ముఖ్య కారణం. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన వాళ్ళకి మీరు షెల్టర్స్ కల్పియాలి, భద్రత కల్పియాలని డీజీపీ గారిని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఆయన ఇక్కడ తెలంగాణలో లొంగిపోతే ప్రాణాలైనా కాపాడుకోవచ్చు ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. రైట్. ఇప్పుడు చూసుకుంటే ఆజాద్ అయ్యుండొచ్చు, అప్పాసి నారాయణ అయ్యుండొచ్చు, ఎర్ర వంటి వాళ్ళు ఇప్పుడు క్యాడర్లో సీనియర్స్ వీళ్ళందరూ కూడా. మరి ఇప్పుడు వీళ్ళు లొంగిపోవడం వల్ల గ్రౌండ్లో మావోయిస్టుల బలం తగ్గిపోయిందని ఎంతవరకు సూచిస్తారంటారు? అయితే ముఖ్యంగా మావోయిస్ట్ దళాల్లో ఇప్పటికే కొంతమంది మీరు ట్రైనింగ్ అవుతున్నాయి, అంటే ఇది ఎన్కౌంటర్లు జరుగుతున్న క్రమంలో ఒకవైపు వీళ్ళు లొంగిపోతున్న క్రమంలో మావోయిస్టు కొంతమంది ఎవరైతే వాళ్ళు ఇది ఉద్యమాన్ని ఆపేది లేదు, ఉద్యమం కోసం మేము ప్రతి క్షణం ఉద్యమం కోసమే శ్రమిస్తామని కూడా
వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఎంత కుట్ర చేసినా, ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా మావోయిస్ట్ ఉద్యోగం అనేది మావోయిస్టుల ఉద్యోగం ద్వారానే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనేది వాళ్ళ వర్షంలో వినబడుతున్న ప్రధానంగా. రైట్ సతీష్, ఇప్పుడు చూసుకుంటే లొంగిపోయే మావోయిస్టులందరికీ కూడా ప్రభుత్వం వచ్చేసి పునరావాస ప్యాకేజీ సిద్ధం చేసిందని చెప్పారు. మరి దాంట్లో ఎటువంటి ప్రోత్సాహకాలు ఉంటాయంటారు? వీళ్ళకి ముఖ్యంగా పునరావాసానికి సంబంధించి వాళ్ళకి రివార్డులు ఉంటాయి. ప్రతి మావోయిస్టుకి మావోయిస్టు లొంగిపోతాయి కనుక రివార్డులు ఉంటాయి. ఇప్పుడు గతంలో హిడ్మాకి దగ్గర 1 నుంచి 3 కోట్ల రివార్డు ఉండే. సో ఆ రివార్డ్ ఏదైతే ఉందో అది వాళ్ళకే ఇస్తారు లొంగిపోతే. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకు ఏదైతే రివార్డు ఉంటుందో ఆ రివార్డు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం తరఫున ఇల్లు ఇవ్వడం కావచ్చు, ప్రభుత్వం తరఫున ఏదైనా హెల్ప్ చేసి ఉంటే అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే ఒకసారి ఇప్పుడు హిడ్మా లొంగిపోవడం, దాని తర్వాత కూడా హిడ్మా మరణించిన దాని తర్వాత కూడా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లొంగిపోవడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. భారీగా కీలక మావోయిస్టులు అయితే లొంగిపోతూ ఉన్నారు. ఇక తెలంగాణ డీజీపీ ఎదుట దగ్గరగా 37 మంది మావోయిస్టులు అయితే లొంగుబాటులో ఉన్నారు. ఇక వీరిలో చూసుకుంటే కనుక ఆజాద్ అయి ఉండొచ్చు, అప్పాసి నారాయణ, ఎర్ర ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందింది. ఇక 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్న కీలక నేత ఆజాద్ కూడా లొంగిపోయారు. ఇక లొంగిపోయే మావోయిస్టులకు కూడా ప్రభుత్వం అయితే పునరావాస ప్యాకేజ్ అయితే సిద్ధం చేసింది. ఇక ఇందులో ఇళ్లు ఇవ్వడం అయి ఉండొచ్చు, లేదా ఏదైనా రివార్డ్స్ అన్న అయి ఉండొచ్చు. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వీరికి సహాయం అయితే అందుతుందని కూడా చెప్తోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ లొంగుబాట్లు కొనసాగే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి.